అంతులేనటువంటి అజ్ఞానంతో మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదుల ఏ బేసిన్లో ఉందని అడుగుతాడు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు. బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు? బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ 6 నెలల నుంచి పనిచేస్తుంటే 6 నెలల నుంచి జీబీ లింక్ గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ, కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే నేను అమాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు, బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు. అంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉందో, నీకు ఎంత సిన్సియారిటీ ఉందో, 6 నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినవో తెలియకనే నేను బయటపడ్డది. ఆంధ్ర దోపిడిని అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు బారియవయా ముఖ్యమంత్రి, ఈ అక్రమ ప్రాజెక్టును ఆపవయా రేవంత్ రెడ్డి అంటే అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు పారించే ప్రయత్నం చేశారు. ఇవాళ అసలు విషయం మాట్లాడమంటే మొత్తం విషయాన్ని పక్కదో పట్టిస్తూ మా ఎంపీ రవిచంద్ర గారు నిన్న బాగా ఆర్గ్యూ చేసినారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రాజెక్టును ఆపడానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పూర్తిగా సహకరిస్తాము. నువ్వు దీన్ని గాంధీ భవన్గా మార్చకు, దీన్ని రాజకీయ వేదికగా మార్చకు. ఈ ప్రాజెక్టును అడ్డుకోపోవడానికి నువ్వు అసెంబ్లీ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయి, అఖిలపక్షని ఢిల్లీ తీసుకువెళ్ళు అని స్పష్టంగా మా ఎంపీ గారు చెప్తే దాన్ని ఒక రాజకీయ వేదికగా, అబద్ధాలకు వేదికగా నిన్న ముఖ్యమంత్రి గారు మార్చారు. నేను ఉత్తగా మాట్లాడలే. సరే, రేవంత్ రెడ్డి లాగా నేనే విజ్ఞత పొడగొట్టుకునే మనిషిని కాదు. రేవంత్ రెడ్డి కుసంస్కారి, ఓ సంస్కారం లేని వ్యక్తి. మాట్లాడితే సొల్లు, మాట్లాడితే ఎదుటివారి మీద బురద జల్లడం, నోటికొచ్చినట్టు ఒదురుబోత్తనంతో మాట్లాడడం. మాకేమో కొంత ఎథిక్స్ ఉన్నాయి, అట్లీస్ట్ కొంత క్యారెక్టర్తో. ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళం, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం మేము. నీలాగా అడ్డమైన తొక్కులు దొక్కొని వచ్చిన వాళ్ళం కాదు మేము. అయితే ఇవాళ నేను ఉత్తగా అంటలేను, ఈయనకు బేసిక్స్ తెలియవు, బేసిన్స్ తెలియవు అనే మాట ఎందుకన్నానో ఒకసారి చూడండి. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అంటాడు రేవంత్ రెడ్డి. మీరే చూడండి. దేవాదుల ప్రాజెక్టు 2001లో స్టార్ట్ అయింది. ఇది గోదావరి బేసినే కదా, గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్. సౌండ్ పెట్టి వాళ్ళు ఒకసారి పెట్టు. 23 సంవత్సరాలు గోదావరి బేసినే కదా, గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్. దేవాదుల కూడా గోదావరి బేసిన్ అని అడుగుతుండు. 23 సంవత్సరాల క్రితం దేవాదుల స్టార్ట్ అయింది. ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదుల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ బనకచెర్ల ఏ బేసిన్లో ఉంటుంది అంటాడు. అది కూడా చూపియా బాబు. Banachcherla is in Java, sir. It's okay. That location it is in Prakasham Jilla, sir. Prakasham Jilla. And you are facing? No, sir. Facing. Penna basin. Penna. So they are shifting Godavari basin to Penna basin. Penna basin, yes. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, Krishna basin. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం. రేవంత్ రెడ్డి గారు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు నిన్న నువ్వు. ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, ఆయన మీరు అలా చూసి ఉంటారు. ఏం మాట్లాడతాడు అంటే అది కూడా ఒకసారి మళ్ళీ చూపి. ఆదిత్యనాథ్ దాస్ బనకచెర్ల యాడుంది అంటాడు. Banachcherla is in Java, sir. It's okay. That location it is in Prakasham Jilla, sir. Prakasham Jilla. And you are facing? No, sir. Facing. ఇక దున్నపోతుందంటే దుడ్డని కట్టేమన్నట్టున్నది. బనకచెర్ల ఏ బేసిన్ అది ఎక్కడుంది అంటే లొకేషన్ అంటే ఈయన ప్రకాశం జిల్లా అంటాడు.
బనకచెర్ల ఉన్నది పాత కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా. ఇక ముఖ్యమంత్రి అట్లుంటే ఆయన